రావణ్ అరెస్టు పైన రాష్ట్ర వ్యాప్తంగా భిన్న స్వరాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకళ్ళేమో రావణ్ అరెస్టును ఖండిస్తుంటే అతను మాట్లాడినటువంటి విధానం కానీ అతను చేస్తున్నటువంటి అంశాలు ఇంకా చాలా తక్కువ చట్టాలు అతనిపైన అమలు చేశారనే విధంగా కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులు ఉన్నారు. వాళ్ళు అసలు ఏమంటారు అనేది మాట్లాడదాం. ఏంటి అసలు రావణ్ కాంట్రవర్సీ ఒక రకంగా ఉపా చట్టం పెడితే దాన్ని ఉపమా చట్టం పెట్టారనే విధంగా వైసీపీ వాళ్ళు చేయడం కానీ లేకపోతే అతనికి సంబంధించిన వాళ్ళు ఎట్లా చూడొచ్చు దాన్ని? రావణ్ అనే వ్యక్తి, ఇతని పేరు బచ్చలకూర జోసఫ్ అలియాస్ రావణ్ అని పెట్టుకొని ఇతను ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ పేరుతోటి దేశంలో ఉన్న హిందూ దేవీ దేవతలను ఈ దేశం మొత్తం కూడా తల్లి తండ్రిగా భావించే సీతమ్మ వారిని రాముల వారిని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో హైప్ అవడం కోసం హిందూ దేవీ దేవతలను టార్గెట్ చేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులను ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని కించపరుస్తూ వ్యంగ్యంగా అబ్యూజ్డ్ పేరుతో ఇతను యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రజలు ప్రభుత్వం ఇతని మీద తిరుగుబాటు అయ్యి పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు అతని మీద ఉపా చట్టాన్ని ప్రయోగించి జైల్లో పెట్టారు. ఉపా చట్టమో ఉపమా చట్టమో జైల్లో ఉన్నాడికి తెలిసిద్ది ఆ చట్టం యొక్క పరిస్థితి. జైల్లో ఉన్నాడు ఇబ్బంది పడేది తెలిసిద్ది. వీళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, హేతువాదులు కొంతమంది హ్యాపీగా ఏసీ రూముల్లో కూర్చొని ఉపా చట్టం ఉపమా చట్టం అని వ్యంగ్యంగా మాట్లాడితే జైల్లో ఉన్నవాడికి తెలిసిద్దిరా బాస్టర్స్, మీరు రాముల వారిని సీతమ్మ వారిని తిట్టినోడికి సపోర్ట్ చేస్తున్నారంటే మీరు ఎంత ఎదవలో ఒక్కసారి గుర్తుంచుకోవాలా. హేతువాదులు మీరు, ఈ దేశ వ్యతిరేకులు, ఈ దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉందని మీరు గ్రహించి మీరు ఏదో ఒక రకంగా ప్రజల్లో అలజడి సృష్టించడం కోసం ఇలాంటి రావణ్ ఆలియాస్ బచ్చలకూర జోసఫ్ అనే ఒక ఎదవకు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు ఎంత ఎదవలో మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకొక విషయం, నా తల్లిదండ్రులను వెళితే నాకు కోపం వచ్చిద్ది, నా తల్లిదండ్రులుగా నేను సీతమ్మ వారిని రాముల వారిగా భావిస్తున్నాను. అలాగే ఎవడైతే ఈ రావణ్ అనేటోడికి సపోర్ట్ చేస్తున్నారో మీ ఇంట్లో వాళ్ళని, మీ అమ్మా నాన్న వాళ్ళని కించపరిచి మాట్లాడితే మీరు ఊరుకుంటారా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ ఒక వర్షన్ ఏంటంటే ప్రశ్నిస్తే కేసులు పెడతారా అనేది వాళ్ళ వర్షన్. ప్రశ్న అనేది ప్రభుత్వంలో ఉన్న లోపాలను ప్రశ్నించాలి. సమాజంలోనూ అట్టడుగు ప్రజలకి సంక్షేమ పథకాల విషయంలో ప్రశ్నించాలి. అంతేగాని హిందూ ధర్మాన్ని భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తల్లిదండ్రులుగా భావించే దేవీ దేవతలను కించపరిచి మాట్లాడేది ప్రశ్న అనరు. దీన్ని దుర్మార్గం, బలుపు అంటారు, ఒళ్ళు బలుపు అంటారు, దీన్ని ప్రశ్న అనరు. దళిత క్రిస్టియన్ల గురించి కానీ క్రిస్టియన్ మతం గురించి మాట్లాడే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదని వాళ్ళు అడుగుతున్నారు. అసలు క్రిస్టియన్ మతమే ఈ దేశానికి సంబంధించింది కాదు. వీళ్ళందరూ కూడా రూపాంతరం చెందిన ఆంగ్లేయుల్లాగా మాట్లాడుతున్నారు. పాస్టర్లు కొంతమంది వాళ్ళు ఈ దేశ పౌరులు కానట్టు, ఏదో పైనుండి భూమి మీద పడ్డట్టు ఆంగ్లేయుల్లాగా రూపాంతరం చెందిన ఆంగ్లేయులుగా మాట్లాడితే ఈ దేశ ప్రజలు ఎవరు ఊరుకోరు. అసలు క్రైస్తవ మతమే ఈ దేశానికి సంబంధించింది కాదు. ఈ దేశంలో క్రైస్తవ మతానికి సంబంధించిన అవకాశాలు మేము ఎందుకు ఇస్తాం? మా దేశ పౌరులకు మేము వ్యతిరేకిస్తాం అంతే. దానికి ఇంకేంటి చట్టం? రాజ్యాంగం అనేది మా అంబేద్కర్ గారు మా కోసం రాశారు. అంతేగాని ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి దున్నపోతుల్లాగా మేపటానికి కాదు. మా దేశంలో ఉన్న సంపదను మా కోసం రాశారు, పేద వర్గాల కోసం. అంతేగాని విదేశాల నుండి వచ్చి బలిసిన వాళ్ళ కోసం, సూటు బూటేసుకున్న వాళ్ళ కోసం రాజ్యాంగ ఫలాలు కాదు నాయన. మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అసలు క్రైస్తవ మతం ఈ దేశంది కాదు. ఇంక చర్చ ఏంటి అసలు ఈ దేశంలో? అంతే. ఇంకోటి, ఈ అంశంలో మొన్నటి వరకు వాదనలు వినిపించిన జడా శ్రావణ్ నిన్న సడన్గా నేను తప్పుకోవటమే కాకుండా అతను మాట్లాడినటువంటి స్టేజ్ పైకి అంశాన్ని కూడా ఒక మాట అన్నారు. అసలు నేను పిలవలేదు అన్నారు. ఎట్లా చూడొచ్చు ఇదంతా కూడా? పిలవలేదు అంటే ఏమండి, ఇదంతా కూడా భారతదేశం మీద కుట్ర జరుగుతుంది. ఏదైతే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రశాంతమైన వాతావరణంలో దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ దేశం అభివృద్ధి చెందడం వీళ్ళకి ఇష్టం లేదు, కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదు, కమ్యూనిస్టులకు ఇష్టం లేదు. కాబట్టి ఏదో ఒక విధంగా మత కల్లోలు సృష్టించాలా, కులాల పేరుతో అలజడులు సృష్టించాలి. ఏదో ఒక విధంగా మొన్నటి వరకు కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఒక యాజిటేషన్ తెచ్చారు. ఇప్పుడు ఈ రావణ్ అనేవాడు వచ్చాడు. కాంగ్రెస్ వాళ్ళకి, కమ్యూనిస్టుల వాళ్ళకి
ఏదో ఒక విధంగా దేశాన్ని అల్లకొల్లోలం చేయాలి. దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇలా ఉండకూడదు. ప్రజలు ఏదో ఒక విధంగా అలజడులు సృష్టించి దేశాన్ని అల్లకొల్లోలం చేయాలనే ఆలోచనతో వాళ్ళేంటి బీజేపీనే మతతత్వం కాబట్టి మత విశేషాలు రెచ్చగొడుతుంది అంటున్నారు. ఏమండి 2014లో ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. దేశంలో ఎక్కడైనా మత ఘర్షణలు జరిగినాయా? కుల ఘర్షణలు జరిగినాయా? జరగలేదు కదా. జరగనప్పుడు ఇంకేంటి బాధ? ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. పేదలకు సంక్షేమం అందుతుంది. ఇంకేం కావాలండి? వాళ్ళకు విమర్శించడానికి ఏదీ లేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా మెచ్చిన ప్రధానమంత్రి మన ప్రీతం ప్రధానమంత్రి. ఇన్ని రోజులు రామన్ అనేక సార్లు మాట్లాడాడు, యూట్యూబ్లో కామెంట్స్, ఎప్పుడు అతని పైన కేసులు పెట్టండి. ఓన్లీ పవన్ కళ్యాణ్ అనగానే ఎందుకు ఆ పాత ఇవి అవి ఇవి అన్నీ కలిసి పెడుతున్నారు అనేది వాళ్ళ లాయర్లు ప్రశ్న. తెగేదాకా లాగకూడదండి. తెగేదాకా లాగితే వాడికి పాపం పడినట్టే. శిక్ష అనేది తప్పకుండా వాడికి పడాలి. అది ఇప్పుడు మొత్తంగా రావణ్ ఇష్యూ అతను మాట్లాడింది ఒక అంశం అయితే, ఆ అంశంలో వస్తున్నటువంటి దళిత క్రిస్టియన్ల పైన దాడులు, దళిత క్రిస్టియన్లకి రిజర్వేషన్లు, ఇవన్నీ తెరపైకి వస్తున్నాయి. ఎందుకు ఇదంతా? ఎక్కడైనా దళిత క్రిస్టియన్ల మీద దాడి జరిగిందా? ముస్లిం సమాజం మీద ఏమైనా దాడి జరిగిందా? చెప్పండి మీరు విలేకరులుగా. కావాలని చెప్పి దేశాన్ని అల్లకొల్లోలం చేయాలి. వాళ్ళకు విమర్శించడానికి ఏదీ లేదు. మతం పేరుతో, కులం పేరుతో ఏదో ఒక విధంగా అలజడి సృష్టించాలి దేశం అనేది వాళ్ళ యొక్క లక్ష్యం. అంతేగాని దేశం మొత్తం ప్రశాంతంగా ఉంది, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇలాంటి దుష్ట శక్తులని అణిసివేస్తాం అంతే, చట్ట ప్రకారం. మీరు చెప్పండి, ఎట్లా మొత్తం ఈ ఎపిసోడ్ని అంతా కూడా బీజేపీ ఎలా చూస్తుంది? భారతీయ జనతా పార్టీ అంటే ఇంత ముందుగానే చెప్పామండి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది మా నినాదం. ప్రజల యొక్క సంక్షేమము ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వ్యక్తి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మనకందరూ తెలిసిందే, గత 12 సంవత్సరాలుగా దేశ అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారనేది. ఇది ఎలాంటిదంటే ఒక విషపూరితమైనటువంటి వ్యక్తులు కొంతమంది చక్కటి పాలనను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పన్నాగం తప్పితే మరి ఇంకోటి కాదు. దళిత క్రిస్టియన్స్ అందరూ కూడా చక్కటి వాతావరణంలో చక్కగానే ఉన్నారు. కాకపోతే ఎప్పుడైతే మరి యొక్క రావణ యొక్క ఏదైతే అతని యొక్క మైండ్ సెట్ ఉందో ఆ మైండ్ సెట్ కరెక్ట్ కాదని చెప్పటం ఎవరికైనా హక్కు ఉంటుంది, చెప్పొచ్చని మేము భావిస్తాం. అంటే ఇప్పుడు నిన్న వాళ్ళ లాయర్లు తప్పుకోవటం కానీ, వేరే వాళ్ళు మళ్ళీ వైసీపీకి సంబంధించినటువంటి టీము రావణ్కి సపోర్ట్గా రావటం ఎట్లా చూస్తారు? అదే కాదండి, వైసీపీ యొక్క భావజాలం మనకు తెలిసిందే. వైసీపీ వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా ఎప్పుడైతే తిరుమల తిరుపతి లడ్డూని ఏ విధంగా వాళ్ళ యొక్క హయాంలో ఏ విధంగా కలుషితం చేశారో, మరి సన్యాసి రాడ్చుకుంటే బూడిద రాలుతుందని ఒక గూటి పక్షులు ఒక చోటకి చేరుతాయనే నినాదం ఏదైతే ఉందో, మరి ఏదైతే హిందూ మతం పట్ల విద్వేషాన్ని, హిందూ మతం పట్ల విషయాన్ని చిమ్మే వ్యక్తులందరూ కూడా ఒక చోట కలుస్తారు. దానిలో నేపథ్యంలోనే మరి వాళ్ళ జరిగిందని మేము అనుకుంటాం. ఇంకొంతమంది యూట్యూబర్లు కూడా మాట్లాడుతూ ఉంటున్నారు ఈ అంశంలో, ఇదంతా కూడా ప్లాన్డ్గా జరుగుతుందని ఇటు వాళ్ళు అంటున్నారు. లేదు మేము ప్రశ్నిస్తున్నాం అంటున్నారు. అదే మొత్తం యూట్యూబర్లకు సంబంధించి అంశాలు ఎట్లా చూస్తారు? యూట్యూబర్లు ఇది ఒక ప్రశ్న అనేది కాదు, కేవలం హిందూ ధర్మం మీద జల్లే విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ హిందూ సమాజం మీద ఎనలేని ప్రేమతో ఈరోజు భారతీయులు అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు చాలా చక్కగా ఐక్యంగా ఈరోజు జీవిస్తుంటే, కావాలనే ఈ రావణ్ అనే యూట్యూబరు హిందూ ధర్మం మీద విషం చల్లి వీళ్ళ మధ్య ఎటువంటి ఆప్యాయతలు ఉన్న వాళ్ళని, ఎటువంటి కలహాలు లేని వాళ్ళని వాళ్ళ మధ్య విషపూరితమైన వాతావరణాన్ని సృష్టించాలని ఈ యూట్యూబర్లు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైతే ఈరోజు రావణ్ అనేటువంటి వ్యక్తి మరి అతని అంతర్గతంగా కొన్ని పార్టీలతో కుమ్మక్కయి ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ
ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తున్నటువంటి సమయంలో సంక్షేమం అభివృద్ధి అనేటువంటి జోడెద్దులుగా డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి పదంలో వెళ్తున్నటువంటి సమయంలో ఏదో ఒక విధంగా అంతర్గత కలహాలు సృష్టించడం, కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో అంతర్గత కలహాలు సృష్టించడం అనేటువంటిది ఈ రావణ్ అనేటువంటి వ్యక్తి ఇలాంటి విద్వేష శక్తులకి ప్రతినిధిగా వ్యవహరిస్తూ యూట్యూబ్ ఛానల్ను అతను ఒక ప్రత్యామ్నాయంగా ఒక సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకొని దాని ద్వారా ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలను ఆకర్షించవచ్చు అన్నటువంటి ఉద్దేశం. అదేవిధంగా అతనికి ప్రతి నెల యూట్యూబ్ లైక్లతో రావటం ద్వారా, రేటింగ్ పెరగటం ద్వారా 1,50,000 జీతం రావటం అనేటువంటిది అతను సంపాదించుకుంటా ఉన్నాడు. సరే, సంపాదించుకుంటావు, నువ్వు దళితుడివి, నువ్వు ఆ మార్గాన్ని ఎంచుకున్నావు. కానీ ఏదైతే ఇతర మతాలని మరి రాజ్యాంగంలో భాగమైనటువంటి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా, అదేవిధంగా మరి హిందూ మరి మతానికి సంబంధించినటువంటి దేవతల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం సరికాదు. ఖచ్చితంగా నీ మానసిక పరిస్థితి బాగాలేదు. నువ్వు గనక అవకాశం ఇస్తే మాకు మరి బెంగళూరులో ఉన్నటువంటి నిమ్ హ్యాన్స్లో నీకు వైద్యం చేపించి మరి నీలో ఉన్నటువంటి దుర్బుద్ధిని, ఇలాంటి దుర్మార్గపు ఆలోచనని మరి తీసివేసే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఇతను ప్రేరేపించేటువంటి పిల్ల కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు మరి ఇవన్నీ కూడా వారి ఆలోచనలు వారు మాట్లాడలేక, వారు మాట్లాడే విధానికి అంశం లేక, ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అయిపోతూ ఉంటే వీళ్ళు మాట్లాడేదానికి ఒక ప్రత్యేకమైన అంశం లేక ఏదో ఒక విధంగా ఇలాంటి అంతర్గత కలహాలు సృష్టించేటువంటి ఒక మధ్య మార్గాన్ని ఎంచుకోవటం అనేటువంటిది నిజంగా చాలా దుర్మార్గం, చాలా దారుణం. ఇలాంటి పరిస్థితిని మీరు విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సార్, ఫైనల్గా ఒక నిమిషం, నిన్న హేరామ్ అంటూ కానీ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో మాట్లాడటం అట్ట చూడు. జగన్మోహన్ రెడ్డి గారు హేరామ్ అని ఒక పదంతో సోషల్ మీడియాలో కానీ అతను ఎక్స్ ఖాతాలో కానీ పెట్టడం అనేది నిజంగా హాస్యాస్పదం. అతను హల్లెలూయాకు బదులు హేరామ్ అని పెట్టాడేమో. ఒక్కసారి కరప్షన్ చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీ మత సిద్ధాంతాలను వదిలిపెట్టి మీరు హేరామ్ అని పెట్టారు. ఒకసారి మీరు ఏమన్నా తప్పుగా పెట్టారేమో, అది మీ జనరల్గా మీరే చెప్పారు ప్రేయర్ చేసుకోండి బయటికి రానని. నువ్వు హల్లెలూయాకు బదులు హేరామ్ పెట్టామో, ఒక్కసారి ఆ పెట్టిన పోస్టును ఒకసారి సరి చేసుకోవాలా. ఎందుకంటే మీ మతానికి సంబంధించిన ఓడిని మర్చిపోయి హేరామ్ అన్నావేమోనని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మాతో పాటు ప్రజలు కూడా. బీజేపీ ఏం చూస్తుంది, అది కావాలి. అంటే భారతదేశంలో ప్రజలందరూ కూడా మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నారు. ఈ దేశం మనది, ఈ దేశం సనాతన ధర్మానికి సంబంధించింది. ఈ దేశాన్ని పాలించిన మహమ్మదీయులు, ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని దోచుకున్నారు. వాళ్ళు ఈ దేశ సంపదనే కాకుండా వారి మతాలను ఇక్కడ బలవంతంగా పేద ప్రజలపై అనేకమైన అపోహాలు సృష్టించి వారి మతాన్ని అంటగట్టారు. ఆ మతాన్ని, వాళ్ళ దరిద్రాన్ని, బ్రిటిష్ వాడిని మనం ఈ దేశాన్ని తరమగలిగాం, కానీ వాడి దరిద్రాన్ని ఇంకా మనం తరిమేయలేదు. ప్రజలందరూ కూడా వాడి దరిద్రాన్ని వదిలేయడానికి రెడీ అవుతున్నారు. కొంతమంది ఎక్కడైతే ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈ దేశం మనది, హిందూ ధర్మం మనదని ఎప్పుడైతే తెలుసుకుంటున్నారో, అలాంటప్పుడు ఇలాంటి దుర్మార్గుడు అలజడుల పేరుతోటి ఇలా వ్యవహరిస్తారు. అతను ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారు. ఉంటే క్రైస్తవం వైపు ఉండు, లేదా హిందూ ధర్మం వైపు ఉండు. అంతేగాని నువ్వు రోజు ప్రార్థన చేసుకొని పోస్టులోనే హేరామ్ అని పెడితే చాలా అసహ్యంగా ఉంటుంది. నువ్వు ఒకసారి కరప్షన్ చేసుకో. నువ్వు పెట్టిన పోస్టు హల్లెలూయాకు బదులు హేరామ్ పెట్టావు అని తెలుసుకో. అంటే నేను ఒక మతాన్ని కించపరచాలని కాదు, అతని మత సిద్ధాంతాలను వదిలి హిందూ ధర్మానికి సంబంధించిన పోస్టు పెట్టడం మాకు కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఇది ప్రధానంగా కూడా మొత్తంగా రావణ్ ఎపిసోడ్ అనేది క్లియర్గా అనేక పార్టీలు వెనకాల ఉండి నడిపిస్తున్నాయనే విధంగా బీజేపీ చెప్తుంది. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో 2 మతాల ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో దానిని మానుకోవాలి, కంపల్సరీగా ఎటు నిలబడతారనేది కూడా తేల్చి చెప్పాలి అనే విధంగా కూడా ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.